సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్నటువంటి కైట్ ఫెస్టివల్ అయితే చాలా అంగరంగ వైభవంగా ప్రారంభమవుతుంది. ప్రస్తుతం దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా రకరకాల గాలిపటాలను ఎగరవేస్తున్నారు. గాలిపటాలు అంటే మనకు చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటాయి, కానీ ప్రస్తుతం మనం చూడొచ్చు ఆకాశంలో మనకి చాలా పెద్ద పెద్ద గాలిపటాలు కనిపిస్తూ ఉన్నాయి. డిఫరెంట్ డిజైన్స్ తో కూడా దాదాపు 2 నెలలు 3 నెలల నుంచి తయారు చేసి ఫ్రాన్స్ నుంచి కానీ న్యూజిలాండ్ నుంచి కానీ ఇలా 19 దేశాల నుంచి కూడా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి వచ్చారు. ఇక ప్రెసెంట్ మనతో పాటు నవీన్ యాదవ్ ఉన్నారు. రీసెంట్ గా జూబ్లీహిల్స్ లో ఎమ్మెల్యేగా గెలిచారు. సో చూడొచ్చు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యామిలీ అందరితో వచ్చి. హలో హలో మొత్తానికి ఈ రోజు సివిల్ డ్రెస్ లో చూస్తున్నాం. పండగ పిల్లలతో వచ్చినాను. మన ఈ పెరేడ్ గ్రౌండ్స్లో ఇంత చక్కటి సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా ఇంత ఆర్గనైజ్ చేసి మంచి అంటే డిఫరెంట్ కంట్రీస్ నుండి ఇక్కడ వచ్చి వాళ్ళ ప్రదర్శన చూపించడం, ఈ ప్రాంత హైదరాబాద్ ప్రజలందరూ కూడా ఎంజాయ్ చేయడం చూస్తూ ఉన్నాము. జనరల్గా మన సిటీలో ఉన్నటువంటి సెటిలర్స్ అంతా కూడా వాళ్ళ ఊర్లలో వెళ్ళిపోయి పండుగలు చేసుకుంటూ ఉంటారు. బట్ ఇక్కడ ఉన్నటువంటి వారికి సాంప్రదాయం పోకుండా అంటే కైట్స్ అనేది మన హైదరాబాద్లో అది ఫేమస్. సో కైట్స్ ఒకప్పుడు కైట్ నుండి ఈ రోజు చూడండి వేలు డిఫరెంట్ అంటే కైట్స్ అంటే నవీన్ యాదవ్ చిన్నప్పుడు కైట్స్ ఎగరేసే వాళ్ళ 3 నెలల ముందు నుండి ఎగరేస్తుండే. అంటే కాంపిటీషన్ కూడా బస్తీ కదా, యూసు కూడా పాత వెరీ ఓల్డ్ విలేజ్ అండ్ బస్తీ. అది మేము అంటే జనరల్గా హైదరాబాద్లో బస్తీలలోనే ఎక్కువ సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. సో 3 నెలల ముందే అంటే దివాళీ అయినప్పటి నుండి పిల్లలం కదా, అప్పుడు అందరం కూడా పతంగులు ఎగరేసేటోళ్ళం బాగా. ఇప్పుడు లేదు, జస్ట్ చూడడానికి వస్తున్నాము. రేపు మా ఫ్రెండ్స్ ఆర్గనైజ్ చేసి అండ్ రేపు కూడా ఎంజాయ్ చేస్తాం. బట్ గవర్నమెంట్ ఇంత చక్కటి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తూ స్థానిక ప్రజలందరూ ఇంత మంచి అవకాశం కల్పిస్తున్నారు. ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళందరి తరఫున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరీ ముఖ్యంగా రేవంత్ అన్న. పాలిటిక్స్ వదిలేస్తే ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యేతో సంక్రాంతి ముచ్చట్లు చేద్దాం. అసలు సంక్రాంతి అంటే మోస్ట్లీ తెలంగాణ వాళ్ళు ఎక్కువగా జరుపుకోరు. మీకు సంక్రాంతి అంటే ఏం గుర్తొస్తుంది? ఫస్ట్ పతంగులే గుర్తొస్తాయి మాకు. అంతేనా? పతంగులే గుర్తొస్తాయి. సంక్రాంతి అంటే దాదాపు 1-2 మంత్స్ నుండి హైదరాబాద్ సిటీ అంతా కూడా చిన్నపిల్లలు అంటే యంగ్ పీపుల్ అంతా కూడా పతంగులు ఎగరేయడమే. బట్ ఇప్పుడు చైనా మాంజా అనేది చాలా వెరీ డేంజరు. సో యూత్ ఎస్పెషల్లీ అది వాడకుండా ఉంటే బెటర్. కానీ అక్కడక్కడ బిల్డింగ్స్ పైన కూడా ఎగిరేయడం వల్ల చాలామందికి చేతులు కట్టవడం, నెక్ కట్టవడం కూడా జరుగుతుంది. సో అవాయిడ్ చైనా మాంజా. పాత మాంజాలు ఏదైతే పాత టైంలో మనం వాడేటో అవే యూజ్ చేసుకొని ఓన్లీ ఎంజాయ్ చేయండి. మనం ఏదో పతంగులు కట్ చేయాలనే ఉద్దేశంతో చైనా మాంజాలు బెటర్, ఆ మాంజా బెటర్ అంటే పతంగులు కాదు, జనాల పీకలు కట్ అవుతున్నాయి. సో బీ కేర్ఫుల్ అని చెప్తాం. ఇప్పుడైతే బీ కేర్ఫుల్, కాషన్, ప్రికాషన్ అన్ని చెప్తున్నారు. మీరు ఎంగేజ్ లో ఉన్నప్పుడు మీరు ఎన్ని గాలిపటాలు కట్ చేసారు? అవి నార్మల్ మాంజాస్ కదా. అది వేరే, ఇది వేరే. అది మామూలు కాటన్ దారం, ఇదంతా కూడా వేరే మెటీరియల్తో తయారయ్యేటివి. ఇప్పుడు అంటే ఇంత పెద్ద డిఫరెంట్ కైట్స్ చూస్తున్నాం, కానీ చిన్నప్పుడు చాలా చిన్నవి అవే ఉండేవి కదా. అవును, చిన్నప్పుడు అది వేరే, ఆ టైం అంతా వేరే. ఇప్పుడు ఒక డిఫరెంట్ వరల్డ్కి వెళ్ళిపోయిన డిఫరెంట్ ఫెస్టివల్ చూడండి. ఇంటర్నేషనల్ వైడ్గా వాళ్ళకు ఉన్నటువంటి క్రియేటివ్ నాలెడ్జ్తోని డిఫరెంట్ వేస్ ఆఫ్ కైట్స్ మనం చూస్తూ ఉన్నాము. సో దిస్ ఈజ్ జస్ట్ ఫర్ ఎంజాయ్మెంట్. సెలబ్రేషన్స్లో భాగమే ఇదంతా. మళ్ళీ పతంగులు కట్ చేయడము అవన్నీ నార్మల్ బస్సులలో జరుగుతాయి. చూడండి, వేల్ ఎంత పెద్దగా ఉన్నాయి, చాలా డిఫరెంట్ ఫిషెస్ ఉన్నాయి, రకరకాలవి ఉన్నాయి. దిస్ ఈజ్ జస్ట్ ఫర్ అన్ ఎంటర్టైన్మెంట్ ఆన్ ఈవెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ డే. పబ్లిక్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మీ ప్రభుత్వం సంక్రాంతి బోనస్గా రైతులందరికీ గుడ్ న్యూస్ చెప్పింది. ఎలా ఫీల్ అవుతున్నారు? మంచిది కదా, అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. రైతులు ఎస్పెషల్ రైతులు బాగా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. సో ఫైనల్గా బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ, బిగ్ టీవీ ప్రేక్షకులకు, తెలంగాణ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ పండుగ, ఈ న్యూ ఇయర్ పండుగ అంతా కూడా అందరి జీవితాలలో వెలుగు తీసుకురావాలని, మంచి భవిష్యత్తు అందరికి ఉండాలని కోరుకుంటూ అందరూ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సో మొత్తానికి అయితే చాలా ఇక్కడ వచ్చి డిఫరెంట్ కైట్స్ని అయితే చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఫ్యామిలీతో వచ్చారు. స్పెషల్గా ఉంది ఇంత పెద్ద కైట్స్ని ఎగరవేయ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో హేమ, బిగ్ టీవీ, పరేడ్ గ్రౌండ్స్. For more videos like this, subscribe Big TV channel.